8th class, exercise 2.4, fourth problem. One of the two digit number is 3 times to another digit. ఏదైనా ఒక 2 digit నెంబర్ తీసుకొని ఆ 2 digit నెంబర్లో ఒక నెంబర్ వచ్చి ఇంకో నెంబర్కి 3 times ఉంటుందంట. ఇఫ్ యూ ఇంటర్చేంజ్ ద డిజిట్స్ ఆఫ్ దీస్ 2 digit నెంబర్, దాన్ని ఇంటర్చేంజ్ చేసి ఆ 2 digit నెంబర్ని ఇంటర్చేంజ్ చేసి అండ్ యాడ్ ద రిజల్టింగ్ నెంబర్, ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో యాడ్ చేస్తే యూ గెట్ 88. ఆ రెండుని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 88 వస్తుంది. అయితే ఆ ఒరిజినల్ నెంబర్స్ ఎంత అని కనుక్కోమన్నారు. ఈ విధంగా టేబుల్ ఫామ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఇప్పుడు చూడండి, ఒరిజినల్ నెంబర్ ఈ వైపు రాస్తాను, ఈ వైపు న్యూ నెంబరు అది ఉన్నాయి. ఫస్ట్ ఒరిజినల్ నెంబర్లో చూడండి, యూనిట్ ప్లేసు 10th ప్లేసు, డిజిట్స్ ఏం తీసుకోమన్నారు ఇక్కడ మనకి ప్రాబ్లంలో? 2 digit నెంబర్లో ఒక డిజిట్ నెంబరు ఇంకొక డిజిట్ నెంబర్కి ఎంత ఉంటుందంట? 3 times ఉంటుంది. సో యూనిట్ ప్లేస్లో ఉండేదాన్ని x అనుకుందాము, 10th ప్లేస్లో ఉండేదాన్ని 3x అనుకుందాం. ఎందుకు 3 times అంటే 3 into x. ఇప్పుడు దీనికి వాల్యూ ఎంత? వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఎంత? వాల్యూ ఆఫ్ ద డిజిట్ ఇప్పుడు 10th ప్లేస్లో 3x ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలా? 10తో మల్టిప్లై చేయాలా. దేంతో మల్టిప్లై చేయాలా? 10తో మల్టిప్లై చేయాలా. 10 into 3x అప్పుడు ఏమొస్తుంది? 30x వస్తుంది. ఓకేనా? అదేలాగా యూనిట్స్ ప్లేస్లో x ఉంది కాబట్టి యూనిట్స్ ప్లేస్ కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలా? 1తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? x వస్తుంది. 1 into x వస్తుంది. దీన్ని ఇంటర్చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇంటర్చేంజ్ అంటే 10th ప్లేస్లో మనం ఏం తీసుకున్నామో దాన్ని 1th ప్లేస్ తీసుకురండి, 1th ప్లేస్లో ఏం తీసుకొని వచ్చినామో దాన్ని 10th ప్లేస్ తీసుకురండి. అప్పుడు ఏమొస్తుంది? ఇది x అవుతుంది, ఇది 3x అవుతుంది. ఇప్పుడు దీనికి వాల్యూ ఇవ్వండి. 10th ప్లేస్లో x ఉంది కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలా? 10తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 10x వస్తుంది. 1th ప్లేస్లో 3x ఉంది కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలా? 1తో మల్టిప్లై చేయాలా. సో 1 into 3x అప్పుడు ఏమొస్తుంది? 3x. ఇప్పుడు ఈ నెంబర్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 88 వస్తుంది. ఇప్పుడు చేద్దాం, ఈ నెంబర్ని యాడ్ చేద్దాం. ఒరిజినల్ నెంబర్ ఎంత? 30x plus x ఎంత? 31x అవుతుంది. ఈ న్యూ నెంబర్ ఎంత వస్తుంది? 10x plus 3x ఏమొస్తుంది? 13x వస్తుంది. ఇప్పుడు గివెన్ దట్ (30x plus x) అంటే ఏమిది? ఒరిజినల్ నెంబర్ ప్లస్ న్యూ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 88. సో ఒరిజినల్ నెంబర్ వచ్చి 30x plus x ప్లస్ న్యూ నెంబర్ ఎంత? 10x plus 3x ఎంత వస్తుంది? 88 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 30x ఒక 10x 40x ఒక 1 ఒక 3 ఏమొస్తుంది? 44x ఈజ్ ఈక్వల్ టు 88. x ఎంత? 88/44. అప్పుడు ఏమొస్తుంది? 44 1s are 44 2s are. సో x ఈజ్ ఈక్వల్ టు 2. సో x వచ్చి 2 కనుక్కున్నాం. అంటే ఏమి? యూనిట్స్ ప్లేస్లో ఉన్నది x. మనం ఏం కనుక్కోమన్నాము? మనకేం కావాలా? రిక్వైర్డ్ నెంబర్ ఏమి? యూనిట్స్ ప్లేస్లో 2 ఉండాలా. 10th ప్లేస్లో ఏమొస్తుంది? దానికి 3 times కదా. 2 into 3 times ఏమవుతుంది? 2 3s are 6 అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? 62 అవుతుంది. ఓకేనా? దీన్ని 26 కూడా అవ్వచ్చు, తప్పేం లేదు. 62 అన్నా ఉంటుంది, 26 అన్నా ఉంటుంది. 5th ప్రాబ్లం. Shobhu's mother's present age is 6 times Shobhu's present age. Shobhu's age 5 years from now will be 1/3 of his mother's present age. What are their present ages? Shobhu's mother's present age. షోబుస్ యొక్క మదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంట? 6 times షోబుస్ ప్రజెంట్ ఏజ్. షోబుస్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత ఉందో దానికి 6 times ఉంటుంది మదర్స్ ఏజ్. సో దేన్ని ఎక్స్ తీసుకోవాలా? షోబుస్ ఏజ్ని ఎక్స్ తీసుకోవాలి. అప్పుడు మదర్స్ ఏజ్ ఏమవుతుంది? 6x అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా? షోబుస్ ఏజ్ 5 years from now will be 1/3 of his mother's present age. షోబుస్ ఏజ్ 5 years తర్వాత, షోబుస్ ఏజ్ ఏమనుకున్నాము? ఎక్స్ కదా. 5 years తర్వాత అంటే x plus 5. సో 5 years తర్వాత ఎంత ఏజ్ ఉందో షోబుస్ యొక్క మదర్ ఏజ్కి 1/3 ఉంటుందంట. సో 1/3 ఉంటే వాళ్ళిద్దరి యొక్క ప్రజెంట్ ఏజ్ కనుక్కోవాలి. సో ద ఏజ్ ఆఫ్ షోబుస్ ఎంత? షోబుస్ ఏజ్ బి ఎక్స్ అనుకుందాం. సో మదర్స్ ఏజ్ ఎంత? 6 times కదా. అంటే ఏమవుతుంది? 6 into x ఏమవుతుంది? 6x అవుతుంది. ఆఫ్టర్ 5 years
ఆఫ్టర్ 5 years ఏమవుతుంది, షోబూస్ ఏజ్ వచ్చి ఎక్స్ కదా, అప్పుడు ఆఫ్టర్ 5 years తర్వాత ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 5. ఆఫ్టర్ 5 years షోబూస్ ఏజ్ ఎక్స్ ప్లస్ 5. ఏం చెప్పారు ప్రాబ్లంలో, గివెన్ దాట్ ఆఫ్టర్ 5 years ఏమవుతుంది, వాళ్ళ మదర్ ఏజ్కి 1/3 ఉంటుంది అని చెప్పినారు. అంతే కదా, 1/3 ఉంటుంది. షోబూస్ 5 years తర్వాత షోబూస్ ఏజ్ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ మదర్ ఏజ్లో 1/3 ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం, 3 1s are 3 2s are. సో ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2x. ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2x. సో 2xని ఈ వైపు తీసుకొని వద్దాం. దీని ఏం రాయొచ్చు, 2x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. సో 2x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. సో షోబూస్ ఏజ్ ఎంత, 5 years. ఎక్స్ అంటే అదే కదా, ఎక్స్ మనం అనుకునేది షోబూస్ ఏజే కదా. సో ద ఏజ్ ఆఫ్ షోబూస్ ఈజ్ 5 years. అప్పుడు వాళ్ళ మదర్ ఏజ్ ఎంత, ద ఏజ్ ఆఫ్ షోబూస్ మదర్ ఏమొస్తుంది, 6x కదా, 6x అంటే ఏమి, 6 × 5 అంటే ఏమి, 30 years. 6th problem. There is a narrow rectangular plat reserved for a school in a Mohali village. The length and breadth of the plat are in the ratio 11:4. At the rate 100 rupees per meter, it will cost the village panchayat 75,000 to fence the plat. What are the dimensions of the plat? ఒక విలేజ్లో, మహలి అనే విలేజ్లో ఒక రెక్టాంగులర్ ప్లాట్ వచ్చి స్కూల్కి అలాట్ చేశారంట. దాని లెంత్ బ్రెడ్త్ ఎలా ఇచ్చారు, 11:4 రేషియోలో ఉంది. అంటే ఏమి, 11x 4x రేషియో వచ్చి 11:4. దాన్ని నెంబర్స్గా తీసుకునేటప్పుడు ఏం తీసుకోవాలా, 11x 4xగా తీసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పారు, దాని ఫెన్సింగ్ వేయాలంట. ఫెన్సింగ్ అంటే ఏమి, చుట్టూకి వేస్తాం. ఫెన్సింగ్ అంటే ఏమి, పెరిమీటర్లో వేస్తాం. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్ షేప్, 2 × L + B. సో మనము వాల్యూస్ కనుక్కుందాం. ఫస్ట్ వచ్చి లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఎంత, 11x. బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్ ఎంత, 4x. ఇప్పుడు పెరిమీటర్, ఫెన్సింగ్ వేయాలి కాబట్టి పెరిమీటర్లో వేస్తాం కదా. పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ద ప్లాట్ ఏమి, 2 × L + B. లెంత్ అంటే L, బ్రెడ్త్ అంటే B. సో 2 × L ఎంత, 11x, B ఎంత, 4x. సో 2 × 11x + 4x ఎంత వస్తుంది, 15x వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, 2 × 15 ఏమొస్తుంది, 30x వస్తుంది. సో పెరిమీటర్ ఎంత, 30x వచ్చింది. ఇప్పుడు పెరిమీటర్కి వాళ్ళు ఆల్రెడీ ఎంత ఖర్చు అయింది అని ఇచ్చినారు, 75,000 అయింది. పర్ మీటర్కి ఎంత, 100 రూపీస్ లెక్కన, పర్ మీటర్కి 100 రూపీస్ లెక్కన 75,000 అయింది. సో కాస్ట్ ఆఫ్ పర్ మీటర్ 100 రూపీస్. మొత్తం పెరిమీటర్ ఎంత మనకి, 30x. అప్పుడు 1 మీటర్కి 100 రూపీస్ అయితే 30x మీటర్స్కి ఎన్ని రూపాయలు అవుతుంది అంటే ఆల్రెడీ ఇచ్చేసారు మనకి ప్రాబ్లంలో, 75,000 అయింది అనేసి. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. మనకి ఎంత మొత్తము, 30x × 100 ఈజ్ ఈక్వల్ టు 75,000. ఇది గివెన్ ప్రాబ్లంలో ఇచ్చారు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 100 × 30 ఏమవుతుంది, 3000x ఈజ్ ఈక్వల్ టు 75,000. మనకేం కావాలా, ఎక్స్ కావాలా. సో 75,000/3000. 3 zeros 3 zeros, 3 1s are 3 25s are 75. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్స్ వచ్చింది. సో మనకి లెంత్ బ్రెడ్త్ ఎంత ఇచ్చారు, లెంత్ L ఈజ్ ఈక్వల్ టు 11x. సో 11 × 25 ఎంత వస్తుంది, 275 మీటర్స్ వస్తుంది. సో అదేలాగా బ్రెడ్త్ ఎంత, 4x అంటే 4 × 25 ఎంత వస్తుంది, 100 మీటర్స్.